హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మా తమ్ముడు పెళ్లి ఫంక్షన్లో మొదటి రోజు ఫస్ట్ రోజు సంగీత్ అయ్యిందండి. సంగీత్లోనే మా వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. డెకరేషన్ మాత్రం సూపర్గా చేశారు. ఇది మా మూడో తమ్ముడు పెళ్ళి. మా వాళ్ళందరూ కూడా డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. చూడండి, మొత్తం చుట్టాలందరూ వచ్చేసారు. చుట్టాలను మాత్రమే పిలిచారు దీనికి. ఫస్ట్ మా జెసి ఏమో గణేష్ వందనతో స్టార్ట్ చేసింది. ఫంక్షన్ అయినా పూజ అయినా సరే గణేష్ పూజతోనే స్టార్ట్ చేయాలి కాబట్టి గణేష్ వందన స్టార్ట్ చేసింది. దీని తర్వాత మా లోహిత్ డాన్స్ ఒకరొకరిది వస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలందరూ కూడా ఒకరొకరికి వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు. అందులోని మా మేఘన మా జెసి కూడా సెకండ్ సాంగ్ చేశారు. చాలా బాగా చేశారు. వీళ్ళు ఎనర్జీని మొత్తం కొట్టుకొని డ్యాన్స్ చేశారు. ఫుల్గా ఎంజాయ్ కూడా చేశారు. దీని తర్వాత మా పెద్ద తమ్ముడు మా మరదలు బ్యూటిఫుల్ కపుల్స్ అనమాట. వీళ్ళు వేసిన తర్వాత మా మూడో తమ్ముడు అంటూ మా మరదలు కూడా వేసింది. కొత్త జంట కదా, కొంచెం మాట పడ్డారు. అప్పుడు వాళ్ళేమో మా పెద్ద తమ్ముడు వాళ్ళనేమో వాళ్ళకి చెప్తున్నారు అనమాట, ఇలా చేయండి అని. కాకపోతే ఫస్ట్ అందరి ముందు చేయాలంటే కొద్దిగా నర్వస్గానే ఉంటుంది కదా. వీళ్ళు కొంచెం అలవాటు అయ్యారు, వాళ్ళు ఇంకా అలవాటు అవ్వాలి. అయినా సరే బాగా ఎంజాయ్ చేసేసారు. చాలా ఎంకరేజ్ చేశారు అందరూ కూడా. సంగీత్ అవుతున్న ప్లేస్ అనమాట. చూడండి, ఇది పెద్దవాళ్ళందరూ బ్యాక్ కూర్చున్నారు. డ్యాన్స్ చేసేవాళ్ళు చిన్నపిల్లలందరూ కలిసి ముందుని కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను లాస్ట్లో ఫోన్ కాల్ వస్తే బ్యాక్ నుండి చూపిస్తున్నాను. అలాగే మరుసటి రోజు ఉదయాన్నే రాటేయడం అనమాట. మొత్తం అందరూ కూడా మార్నింగ్ 7 o'clock అని అందరూ రెడీ అయిపోయారు. మొత్తం చుట్టాలందరూ వచ్చారు. ముత్తైదులందరూ పెద్దవాళ్ళు, మా పెద్దత్తలు పెద్దమ్మలు అందరూ కలిసి కూడా రాటేయడానికి రెడీ చేస్తున్నారు. అలాగే పెద్ద ముత్తైదు పెద్ద ఆవిడ కూడా ఉన్నారు ఎదురుగా. అక్కడ ఆవిడ ఇలాంటి సాంప్రదాయాలన్నీ కూడా ఒక ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా ఉంటాయి. మా సైడ్ అయితే, మా ప్రాంతంలో అయితే ఇలాగే చేసుకుంటాము. మా అత్తయ్యలు కూడా రెడీ చేస్తున్నారు. చూడండి, అన్నీ కూడా. ఇవి ఏటేటి కొమ్మలు అనేది పేరు నాకు తెలియదు, కానీ ఒక 4-5 కొమ్మలు కలిసి తీసుకొచ్చి ఇలాగ రాట వేస్తారు. ముత్తైదులందరితో చేయిస్తారు ఇవన్నీ కూడా. అలాగే రాట అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని తయారు చేస్తారు. మా చిన్నాన్న వాళ్ళ అమ్మాయి నిరీష పెళ్లి కొడుకుని తయారు చేస్తుంది. అలాగే మా పిన్ని వాళ్ళు చెల్లెలు పిల్లలు వాళ్ళు కూడా రెడీ చేస్తున్నారు. మా ముగ్గురు చెల్లెలు అనమాట. తనకి, మా తమ్ముడికి, నాకు చెల్లెళ్ళే ముగ్గురు కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. అక్కడ మా చిన్నాడు పర్స్ కూడా ఉంది. దీనికి ఇలాంటి తయారు చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. చాలా శ్రద్ధగా తయారు చేస్తారు. పెళ్లి కొడుకుని తయారు చేయడం అయిపోయిన తర్వాత ముత్తైదులందరూ వచ్చి వేసిన తర్వాత ఫోటోషూట్ అయిన తర్వాత మా పెద్ద చిన్నాన్న మా పిన్ని అక్షింతలు వేశారు. తర్వాత మా చిన్నాన్న మా పిన్ని అక్షింతలు వేసిన తర్వాత మా చెల్లి అండ్ మా మరిది అనమాట. అక్షింతలు వేసిన తర్వాత ఇది అయిపోయింది అక్కడ వరకు ఫంక్షను. తర్వాత ఈవినింగ్ హల్దీ టైం అనమాట. మా రాజుగారు అండ్ మా చిన్నాన్న రాట వేయడంలో సాయం చేస్తున్నారు. అక్కడ హల్దీ డెకరేషన్ చాలా నీట్గా చాలా బాగా చేశారు. ఇక్కడ మా సౌమ్య దగ్గర ఉండి అన్నీ చూసుకుంటుంది అనమాట. హల్దీ అది అన్నీ ఎలా చేస్తున్నారు ఏంటి అందిన. ఈవినింగ్ కల్లా అందరూ కూడా రెడీ అవుతున్నారు. హల్దీలో సగం వరకు ఉండి మేము వచ్చేసాం అనమాట. ఈవినింగ్ మళ్ళీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా అని కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం మేము అక్కడి నుంచి.
అలాగే మా తమ్ముడిని, మా పెద్దత్త, మా పిన్ని, మా సౌమ్య కూడా మా తమ్ముడిని ఒక టైంకి కూర్చోబెట్టాలని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఫస్ట్ ఇంకా ఎవరు రాలేదు, ముందు ఫోటోషూట్ చేసేద్దామని ముందు కూర్చోబెట్టారు. ఇంకా ఎవరు ఫోటోషూట్ అయిన తర్వాత అప్పుడు మొత్తం హల్దీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియో దీని కంటిన్యూషన్ ఒక 2-3 డేస్లోనే పెట్టడానికి ట్రై చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తున్నారని అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.